రైట్, ఆర్టీసీ కార్మికుల సమస్యలు పూర్తిగా ప్రభుత్వం తీరుస్తుంది, మాట్లాడదాం, చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం కూడా చెప్తోంది. ఈరోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో సెక్రటరియట్లో కూడా దీనికి సంబంధించి ఆర్టీసీ కార్మికులను పిలిచారు. మీటింగ్ ఉండబోతోంది. అక్కడ మా కరెస్పాండెంట్ నరసింహరావు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. నరసింహరావు, ఎన్ని గంటలకు చర్చలు ఉండే అవకాశం ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ పవన్, నిన్న క్యాబినెట్ సమావేశం జరుగుతుండగానే నర్సంపేటలో జరిగినటువంటి ఘటన కావచ్చు, నల్గొండలో జరిగినటువంటి ఘటన కావచ్చు, ఈ నేపథ్యంలో ఫస్ట్ అంశంగానే రాష్ట్ర కేబినెట్ ఆర్టీసీ సమ్మె అంశాన్ని ఎజెండాలో లేకపోయినా తీసుకొని ప్రత్యేకంగా చర్చించింది. సో ఈ చర్చల్లో భాగంగా కార్మికులందరికీ కూడా ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని చేసింది రాష్ట్ర ప్రభుత్వము. ఎవరు కూడా ఎక్కడ ఆందోళన చెందొద్దు, ఎవరు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, క్షణికావేశానికి భావోద్వేగాలకు లోను కావద్దు, కుటుంబాలకు అన్యాయం చేయొద్దు. ప్రభుత్వము కార్మికుల సమస్యల పట్ల సానుకూల దృక్పథంతో ఉంది, ఇచ్చినటువంటి హామీని నెరవేర్చేందుకు సిద్ధంగా ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి సంసిద్ధంగా ఉంది. ఆర్టీసీ కార్మికులు 32 డిమాండ్లను ముందు పెట్టారు. ఇప్పటికిప్పుడు 29 డిమాండ్లను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతూ ఉంది. అందులో భాగంగానే అధికారుల కమిటీని వేసింది. అధికారుల కమిటీతో చర్చలు జరుపుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వము. ఏ సమస్యలున్నా అధికారుల కమిటీకి చెప్పండి అని చెప్పి పిలుపునిచ్చారు. సో ఆ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం 10 గంటలకి చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం అయితే జేఏసీ నాయకుల కోసం వెయిట్ చేస్తుంది. జేఏసీ నాయకులు ఎప్పుడు చర్చలకు వస్తే అప్పుడు చర్చించేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. మంత్రులంతా కూడా సంసిద్ధంగా ఉన్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ నరసింహరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.